అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నవరాత్రుల్లో రెండవ రోజు అండి ఈరోజు. ఇక బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అందరం కూడా కొలుస్తాం కదా. ఇక ఆ బాలా త్రిపుర సుందరి దేవికి చక్కగా కుంకుమ పూజ చేసుకొని అష్టోత్తర శతనామాలు చదువుకొని ఇక అమ్మవారికి నైవేద్యం అయితే ఈరోజు పులిహార చేసి పెట్టానండి. ఇక స్వీట్స్ కొబ్బరికాయతో చక్కగా నైవేద్యం సమర్పించి ఇక బాలా త్రిపుర సుందరి దేవి మంచి పాట అయితే పాడుతుందండి. చక్కగా అమ్మవారిని కొలుస్తూ ఒకసారి అయితే వినేద్దామా మరి. బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పు మంటిని, సందేహమును అందముగా తీర్పు మంటిని, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా, వాసికెక్కియున్న దాను వనిచి నమ్మితి, వాసికెక్కియున్న దాను వనిచి నమ్మితి, రాశిగా సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని, రాశిగా సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా. పాట విన్నారు కదండి, ఎంత బాగా పాడిందో కదా. ఇక అమ్మవారికి అయితే చక్కగా హారతి అయితే ఇచ్చాను. ఇక రోజు చేసుకునే పూజా విధానం ఏంటంటే, నేను అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి చక్కగా నా దగ్గర. ఇక అమ్మవారిది అన్నపూర్ణాదేవిది కూడా నా దగ్గర ఒక చిన్న విగ్రహం ఉన్నది. ఇక నేనైతే కలసం పెట్టుకున్నానండి రాగి చెంబులో. బియ్యం పోసుకొని చక్కగా అందులో పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం చిల్లర కాయను పెట్టి, తర్వాత వచ్చేసరికి కొబ్బరికాయకి నామం పెట్టి కలసం అయితే అలా పెట్టుకున్నానండి. పువ్వులు గాజులు పెట్టి ఇక తర్వాత వచ్చేసరికి అఖండ దీపం, ఈ అఖండ దీపం కూడా 9 రోజులు కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక అష్టోత్తర శతనామాలు ప్రతిరోజు కూడా అమ్మవార్లకి ఏమేమి అమ్మవారి ఉన్నాయో, మనకు 9 రోజులు 9 అవతారాలు కదండి. ఇక అలా అవన్నీ చదువుకుంటూ ఉంటాను. తర్వాత విష్ణు సహస్రనామం, తర్వాత కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకుంటానండి 9 రోజులు కూడా సాయంత్రం మాటలు. ఇక తర్వాత వచ్చేసరికి నైవేద్యం అంటారా, మనకి తోచిందండి అప్పటికప్పుడు నాకు ఏది వీలుగా ఉంటే అది చక్కగా చేసి పెట్టేస్తాను. ఇదే చెయ్యాలి అనేది ఏమీ లేదు. ఇక ఇంకోటి ఏంటంటే మడి చీర అండి, ఒక చీర అయితే పెట్టుకుంటాను 9 రోజులు కూడా అదే చీర మీద చక్కగా 9 రోజులు సాయంత్రం అట్లా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా ఇదండి 9 రోజులు పూజా విధానం అయితే ఇది. కుంకుమ అయితే ఒక 3 స్పూన్లు అలా తీసుకొని ఆ కుంకుమ అనేది మంత్రాలు చదువుతూ చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. ఇక అమ్మవారికి చక్కగా రోజు పాప కూడా పాటలు అయితే పాడుతుంది కదా, ఇంకా హ్యాపీగా చక్కగా నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. నా నిత్యాంతిక ఈ పనులు కాకుండా ఇక అమ్మవారి పూజ కూడా ఎంత సంతోషంగా చక్కగా చేసుకుంటున్నానండి. ఇక ఇది నా పూజా విధానం అనేది. మీకు కూడా నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.